స్వీటీ, రెడీ అయిపోయావా? ఈరోజు కాలేజీలో చిన్న ఫంక్షన్ ఉంది. ఎలా ఉంది నా డ్రెస్? చాలా బాగుంది శైలు. మమ్మీ ఈరోజు లంచ్ వద్దు, కాలేజీలో అరేంజ్ చేస్తారు. సరే సరే, జాగ్రత్త. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకు, ఓకేనా? సరే మమ్మీ, బాయ్ బాయ్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. మేడం చెప్పండి. మేడం చెప్పండి అమ్మా. ఏంటి వాటర్ రావట్లేదు? ఓనర్కి చెప్పి మోటార్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓ సారీ మేడం, ఒకసారి చెక్ చేస్తాను, ఆగండి. త్వరగా చెక్ చేయి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే మేడం, ఒక్క నిమిషం ఆగండి. అరే రే, వైర్ కాలిపోయిందే. ఏమనిద్దో ఏంటో, ఏమో బా ఎన్ని తిట్టిద్దో ఏంటో. అప్పప్పప్ప, ఏమున్నారు మేడం ఈ టవల్లో. పెద్ద గాలొచ్చి ఆ టవల్ జారి కింద పడితే ఎంత బాగున్నో. మేడం మేడం, మోటార్ వైర్ కాలిపోయింది మేడం. బా, ఇప్పుడు ఎలా? నేను అర్జెంటుగా స్నానం చేయాలి. అయితే మోటార్ రిపేర్ అయ్యేదాకా మేడం గారు ఈ గెటప్ లోనే ఉంటారేమో. ఏయ్, నీతోటే మాట్లాడేది. మేడం మేడం మేడం, నేను ఒక అబ్బాయిని పిలిపించి మోటార్ మంచిగా చేపిస్తా మేడం. కొద్దిగా వెయిట్ చేయండి మేడం. ఏం పనికి మళ్ళీ మెయింటెనెన్స్ రా. ఛీ, త్వరగా చేపించు. సరే మేడం. పర్లేదులే, ఇంత అందానికి మాత్రం అహంకారం అలంకారమే. మేడం గారు ఎక్కడ ఉన్నారు? బాబోయ్, ఏం చూస్తున్నావు ఇక్కడ? మోటార్ రిపేర్ అయిపోయింది మేడం. సరే వెళ్ళు. రే అఖిల్, కింద అందరు ఫంక్షన్ లో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు ముందురా. అందరి ముందు చేసుకుంటే బాగోదు కదా. ఏంటి అందరి ముందు చేసుకునేది? కాలేజ్ ఫంక్షన్ జరిగేటప్పుడు కాలేజ్ టెర్రస్ పైన కాలేజ్ క్లాస్ రూమ్ లో ఎన్నో ప్రేమ జంటలకి చాలా షుగర్ మెమోరీస్ ఉంటాయి. షుగర్ మెమోరీసా? తీపి గుర్తులు. మరి మనకు కూడా షుగర్ మెమోరీస్ ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తావేంటి నీ షుగర్ మెమోరీస్ కోసం? శైలు, నెక్స్ట్ రీతు పెర్ఫార్మెన్సే. శైలు ఎక్కడ నరుస్తుంది, మీరేమో ఇక్కడ సరసాలు చేసుకుంటున్నారా? రే అభి, మంచి స్వీట్ మెమరీ పొందుతుంటే ఏంట్రా నీ నసా? బాబు అర్జున్ రెడ్డి, రీతు శైలుకి నాకు బెస్ట్ ఫ్రెండ్, కొంచెం తను రానివ్వు. అఖిల్ ప్లీజ్ ప్లీజ్, నేను తన పర్ఫార్మెన్స్ చూడాలి, తర్వాత ఎప్పుడైనా. ఓకేనా అభి? పద, స్టేజ్ ఎక్కుతుంది, తొందరరా, నీకోసం ఎదుగుతుంది అది. గర్ల్ ఫ్రెండ్ తో మంచి మూడ్ లో ఉన్నప్పుడే ఈ బాయ్ బెస్ట్ గాళ్ళు వచ్చి మింగుతారు. ఏం పర్ఫార్మ్ చేసిందిరా రీతు? మన కాలేజీలో రాక్ స్టారే అది. ఈ పర్ఫార్మెన్స్ దెబ్బకి కాలేజీలో తన క్రేజ్ పెరిగిపోతుందిరా. దాని క్రేజ్ మాత్రం పక్కన పెట్టు, మీ బాయ్ ఫ్రెండ్ బీపీ పెరిగినట్టుంది, వెళ్ళి కూల్చి. కార్తీక్,
సారీరా. పోయేగలం పదా. రే ఏం మాట్లాడుతున్నావురా? వస్తావా రావా? రే అఖిల్, మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా. ఓఏలకి ఎందుకురా, తెలియకుండా కెమెరాలు పెడుతున్నారంట. మీ రిస్క్ ఎందుకు మీకు? రే ఇక్కడి నుంచి మింగే నువ్వు. రే అఖిల్, ఎందుకురా నీకు అంత కోపం? ఇప్పుడు వాడు మింగుతాడా, నేను మింగేయాలా? శైలు, నేను వెళ్తాను. రే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, ఎందుకు వాడితో అలా రూట్ గా బిహేవ్ చేస్తావు? బెస్ట్ ఫ్రెండ్ నా కొడుకుల వల్లే మన బాయ్ ఫ్రెండ్స్కి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకు నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు? ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. ఓ, బాయ్ ఫ్రెండ్ కంటే నీకు ఫ్రెండ్ ఎక్కువైపోయాడా? ఇప్పుడు నేను అలా అన్నానా? అనక్కర్లేదు, అర్థమైపోతుంది. అఖిల్ అఖిల్ బా. మమ్మీ, ఏం చూస్తున్నావు మమ్మీ? ఏదో కామెడీ బిట్టే. చెప్పురా. మమ్మీ కొంచెం వాల్యూమ్ తగ్గించవా? సరే. ఏంటి వాయిస్ డల్గా ఉంది? గొడవ పడ్డారేంటి ఇద్దరు? ఏం లేదు లేరా. ఏంటి ఫోన్ చేసావు? అదా, ఏం లేదే. సడన్గా మా ఓనర్ ఫ్లాట్ ఖాళీ చేయమన్నాడు. అదేంట్రా సడన్ గా? ఏం సచ్చాడో ఏంటో, మా వాళ్ళు తలా దిక్కున అడ్జస్ట్ అయిపోయారు. నేను ఒక్కడనే మిగిలిపోయాను. సరే అఖిల్ని అడుగుతాను వాళ్ళ రూమ్లో. సరే మా ఇంటికి వచ్చేసి మమ్మీతో మాట్లాడతాను. ఒప్పుకుంటారంటావా? రేయ్ నువ్వు బయలుదేరి వచ్చేసి అమ్మతో నేను మాట్లాడతాను. సరే మరి 1 అవర్లో వస్తాను. సరే నువ్వు బయలుదేరి వచ్చేసి. ఏమైంది స్వీటీ? మమ్మీ చిన్న ఎమర్జెన్సీ మమ్మీ. ఏంటి మాది చెప్పు. నేను చెప్తూ ఉంటానే నా ఫ్రెండ్ అభి అని. రీతు అభి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అని చెప్తూ ఉంటావు. పాపం వాళ్ళ ఓనర్ సడన్గా ఫ్లాట్ ఖాళీ చేయమన్నారంట. ఓకే. వెంటనే ఇల్లు దొరకడం కష్టం కదా, దొరికేదాకా మన ఇంట్లో ఉండమని చెప్పాను. ఎలాగో ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా. దాందేముంది, రమ్మని చెప్పు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు అభినా? అవునండి. మీరు శైలు సిస్టరా? శైలుకి సిస్టర్ ఉన్నారని నాకు ఎప్పుడు చెప్పలేదే. లోపలికి రా అభి. ఓకే అండి. అక్కడ కూర్చో అభి, బ్యాగ్ కింద పెట్టేసి. లంచ్ చేసావా? చేశానండి. కాఫీ తాగుతావా? మీ ఇష్టం అండి. శైలు లేదా? తను వాష్రూమ్లో ఉన్నట్టుంది, వచ్చేస్తుందిలే. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే. ఏరా అభి వచ్చావా? వచ్చానే. అవును, నీకు అక్కున్నాడు నాకు ఎప్పుడు చెప్పనే లేదు. అబ్బా రే, తను మా అక్క కాదు, మా అమ్మ. అమ్మని అమ్మ, నీకంటే మీ అమ్మాయి అందంగా ఉంది కదే. సచ్చినోడు, నా ఫ్రెండ్ అయ్యుండి నన్ను పొగడకుండా మా అమ్మని పొగుడతావా? సంతూర్ మమ్మీస్ లిస్ట్ లో మీ మమ్మీని టాప్ 10 లో పెట్టొచ్చే. అఖిల్ గడ్ ఏమంటున్నాడు? పోనీరా, పట్టించుకోకు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. మా నువ్వు నా అక్క అనుకుంటున్నాడే వీడు. ఇందాక విని నవ్వుకున్నాను. నిజంగా అండి, అసలు ఇంత పెద్ద కూతురికి తల్లిలానే లేరు మీరు. రే నీకు రూమ్ దొరికే వరకు ఇక్కడ షెల్టర్ ఉంటుంది, కానీ పులిహోర కలిపి. దీని మాటలేం పట్టించుకోకండి, నిజానికి ఇదే మీకు తల్లిలా ఉంది. రే నేను తల్లిలా ఉన్నా? పంది పంది నా కొడుకు, పంది నా కొడుకు. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నా కిచెన్ లో కొంచెం పని ఉంది.
కప్పు మర్చిపోయాను. అయ్యో పర్లేదు, నేను తీసేదాన్ని కదా. అబ్బబ్బా, సారీ అండి, గట్టిగా తగిలానా? ఏ ఇట్స్ ఓకే అభి. నీ రూమ్ చూపించనా? చూపించండి. పద. ఇదే అభి నీ రూమ్. రూమ్ చాలా బాగుందండి, మీలానే. నీకేం కావాలన్నా మోమాట పడకుండా అడుగు. సరే అండి. చూసాడా ఏంటి? టీవీ ఆఫ్ చేశారు ఎందుకు? అంటే ఏదో డర్టీ ప్రోగ్రామ్ వస్తుందని ఆఫ్ చేసా. ఈ టైంలో టీవీలో దట్టి ప్రోగ్రామ్స్ వస్తాయి అనుకుంటాగా. ఏమో అయ్యుండొచ్చు. మీకు విషయం చెప్పనా? ఏంటది? మీరు ఆ దట్టి వీడియోస్ చూస్తూ టెంప్ట్ అవ్వడం నేను చూశాను. నాకు చూడాలని ఉంది. ఇద్దరం కలిసి చూద్దామా? శైలు వస్తుందేమో. ప్రపంచ యుద్ధం జరిగినా దానికి మెలకు రాదు. క్లాస్ రూమ్లో ఎన్నిసార్లు చూశాను దాని ముద్దు నిద్రని. కరెక్టే నువ్వు చెప్పింది. అయినా మనం మ్యూట్లోనే కదా చూసేది, ఇంకెందుకు టెన్షన్? అంతే అంటావా? అంతే, ఆన్ చేసే. టీవీ ఇంకా అక్కర్లేదనిపిస్తుంది. మరి ఇంకా దీంతో పని ఉందేంటి? అడగాలనే ఉంది, కానీ తప్పుగా అనుకుంటారేమో భయం వేస్తుంది. మా వారితో విడిపోయిన దగ్గర నుంచి శైలును పెంచి చదివించడంతో నా లైఫ్ అంతా సరిపోయింది. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎన్ని కోరికలు పుట్టినా చంపుకున్నాను. శైలువే నా జీవితం అంటూ బతికాను. ఈ ఇయర్తో కాలేజ్ కంప్లీట్ అవుతుంది. నాకు 22 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నువ్వు నన్ను చూసుకునేదేంటి? శైలు, అమ్మా, ఇక నుంచి నేనే నిన్ను చూసుకోవాలి. అభిని ఓనర్ ఖాళీ చేయమనలేదు. అభినే ఖాళీ చేసి మన ఇంటికి వచ్చాడు. నీ కోసం వచ్చాడు. ఏమైందిరా, మళ్ళీ బ్రేకప్పా? అవునే శైలు, ఇది 6వ బ్రేకప్. ఈ అమ్మాయిలు మామూలుగా లేరు, అందరూ హ్యాండ్ ఇచ్చేవాళ్ళే. రే, నేను కూడా అమ్మాయినే. అది నువ్వు వండుకుంటే సరిపోద్దా? రే నీ అబ్బా అబ్బా అబ్బా, నేను ఇంక డిసైడ్ అయిపోయానే. ప్రేమిస్తే సోలోగా ఉన్న ఆంటీలనే ప్రేమిస్తా. పెళ్లి చేసుకుని వాళ్ళకు ఒక కొత్త లైఫ్ ఇస్తా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నిజమే, అమ్మాయిల కంటే ఆంటీలకి రిలేషన్షిప్ వాల్యూ తెలుసు. ఎంతైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, లైఫ్ మీద కూడా క్లారిటీ ఉంటారు.
అర్జెంటుగా ఒక ఆంటీని చూసి జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి. రే, నువ్వు ఇదే మాట మీద ఫిక్స్ అయితే నీకు కత్తి లాంటి ఆంటీని సెట్ చేస్తా. నిజమా? ఎవరే? మా ఇప్పటిదాకా ఎన్నో కోల్పోయి ఉంటావు కదమ్మా నా వల్ల. భారంగా ఉందమ్మా, ఇంక నేను మోయలేను. నీ లైఫ్ నీకు తిరిగిచ్చే ప్రాసెస్లో నా ఫస్ట్ టాస్క్ నీ పెళ్ళి. అట్లీస్ట్ ఇక నుంచైనా నీకోసం నువ్వు బ్రతకమ్మా. అర్జెంటుగా మీరు పెళ్లి చేసుకొని ఒక బుజ్జి చెల్లినో తమ్ముడినో కనిచ్చారనుకోండి, ఏం చక్కగా పెంచుకుంటాను. అరే అబిగా, త్వరగా కనిపెట్టు. అసలుకే ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఇంకా లేట్ అయితే చాలా కష్టమైపోద్ది. తన కోసం అన్ని వదులుకున్న తల్లికి తిరిగి తన జీవితాన్ని ఇవ్వబోతున్న కూతురు, ప్రాణ స్నేహితుడికి తండ్రి స్థానం ఇచ్చిన అమ్మాయి. ఈ 2 ట్యాగ్లైన్స్ త్వరగా నాకు డెడికేట్ అయిపోవాలి. ఒప్పేసుకోమ్మా ప్లీజ్.